was for a purpose. దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారిని లోకానికి పంపించినప్పుడు ఒక ఉద్దేశమును నిర్వర్తించుటకే ఆయనను పంపించి ఉన్నాడు. Between the first Adam and the last Adam, before Adam and Christ, many people were also brought into the world for a purpose. మొదటి ఆదామునకు కడపటి ఆదామునకు మధ్య, అలాగే క్రీస్తునకును చివరి వ్యక్తికి మధ్య అనేక మంది ఒక ఉద్దేశము చేత దేవుని చేత పంపించబడి ఉన్నారు. And before Jesus Christ left, he appointed apostles, disciples, called them unto himself again for a purpose. యేసుక్రీస్తు ప్రభువుల వారు జీవించిన దినాల్లో తన యొక్క శిష్య బృందాన్ని, అపోస్తలులను పిలిచి ఉన్నారు. ఆ పిలుపు పట్ల కూడా ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. You are here for a purpose. అలాగే ఇక్కడున్న మీరందరూ కూడా ఒక ఉద్దేశము చేత సమకూర్చబడి ఉన్నారు. You're not just here for a meeting. ఏదో ఒక సభలో కలుసుకుందాం అన్నట్టుగా మీరు ఇక్కడికి రాలేదు. You're not just here to be counted as part of a crowd. లేకపోతే ఒక జన సమూహంలో మేము కూడా పాలిభాగస్తులం కావాలి అన్నట్టుగా మీరు రాలేదు. You are here for a purpose. మీరు ఇక్కడికి ఒక ఉద్దేశముతో వచ్చి We ఉన్నారు. want to discover that purpose. ఆ ఉద్దేశాన్ని మనము కనుగొనవలసి ఉన్నది. And we want to so fit ourselves into that purpose. ఆ యొక్క ఉద్దేశములోకి మనలను మనము అమర్చుకోవలసి ఉన్నది. A man like Paul the apostle, అపోస్తలుడైన పౌలు లాంటి వ్యక్తి you wouldn't have known that he was created for God's glory and for church growth. దేవుని యొక్క మహిమ కోసం, సంఘం యొక్క వృద్ధి కోసం తాను సృజించబడి ఉన్నాడనే సంగతిని తాను తెలుసుకోకపోయి ఉండవచ్చు. He was here and there doing things that what did not fit the purpose. తన ఉద్దేశంతో చేయబడ్డాడో ఆ ఉద్దేశానికి సరిపడని ఆ కార్యాలు ఈ కార్యాలు ఏవేవో చేస్తూ ఉన్నాడు. Eventually, you know his story, God arrested him, converted him and showed him for a purpose you are made. అయితే చివరాఖరికి ఆయన కథనం మనకు తెలుసా? దేవుడు ఆయనని చెరపట్టాడు, ఖైదు చేశాడు, తన ఉద్దేశాల కోసమై రూపాంతరపరిచి ప్రయోజనకరమైన వ్యక్తిగా వినియోగించుకున్నాడు. And the grace of God flowed into his life. దేవుని కృప ఆయన జీవితంలోనికి ప్రవాహంగా ప్రవహించింది. And this is what he has to say. అందువలన ఆయన ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు. In 1 Corinthians chapter 15 verse 10. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 10వ వచనంలో He says, but by the grace of God I am what I am. నేనేమై ఉన్నానో దేవుని కృప వలనే అయి ఉన్నానని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. By the grace of God. దేవుని కృప వలన. And you might feel what God is calling you to, I cannot, I don't have the strength, I don't have the power, I don't have the courage. By the grace of God, He will make you what He created you for. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఎందు నిమిత్తమై పిలిచి ఉన్నాడో, ఎందు నిమిత్తమై దేవుడు మిమ్మల్ని నిర్మాణము గావించి ఉన్నాడో, అట్టి ఉద్దేశం కొరకైన సామర్థ్యము, శక్తి, ప్రాబల్యము మీకు లేకపోయినప్పటికీ ఆయన కృప వలన అట్టి వాటిని ఆయన మనకు అనుగ్రహించువాడై ఉన్నారు. And then he said, the grace which was given to me was not in vain. నాకు అనుగ్రహించబడి ఉన్న కృపను వ్యర్థము చేయలేదు అంటూ ఉన్నాడు. When God gives us grace, దేవుడు మనకు కృపను అనుగ్రహించినప్పుడు He wants it fruitful, functional. ఆయన ఫలవంతమైన పని విధానాన్ని మన యొద్ద కోరుకునేవాడై ఉంటాడు. And he says, because of that, he has labored more abundantly than the rest of the other apostles. అందుచేతనే కడమ అపోస్తలులందరికంటేను కూడా ప్రభువునందు నేను మరి ఎక్కువగా మిక్కిలిగా ప్రయాసపడి ఉన్నాను అని తెలియచేస్తున్నాడు. And then it says, yet it's not I, but the grace of God which was given to me. అంత ప్రయాసపడిన వాడు అయినప్పటికీ చివరికి ఆయన చెప్పిన మాట ఏమిటంటే, చేసినందుకు నేను కాదు గాని నాకు కృపను అనుగ్రహించినది దేవుడే అని సెలవిస్తూ ఉన్నాడు. Your own strength may not carry you far. మీ యొక్క సొంత బలం మిమ్మల్ని ఎక్కువ దూరం తీసుకుని వెళ్ళలేదు. Your own strength may not lift you high. మీ యొక్క సొంత బలం మిమ్మల్ని ఉన్నతమైన స్థాయికి లేవనెత్తలేదు. If we trust in ourselves and our strength, we'll falter and collapse. మన మీద, మన బలం మీద మనం నమ్మకం పెట్టుకున్నట్లయితే మనం పడిపోవడానికి, కూలిపోవడానికి కారణం ఉంటుంది. I want to assure you that the grace of God is available for you today. అయితే ఈ రోజున మీకు నిర్ధారించి చెప్తున్నాను, దేవుని కృప మనందరికి అందుబాటులో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. Whatever you've seen others do, that's what God has called them to. Itana- God
has called you for something definite which no other person on earth in the church can do. ఇతరులు ఏదైతే చేస్తున్నారో దాన్ని గురించి మీకు మినహాయింపు లేదు గాని దేవుడు మీకు అప్పగించిన పనిని సంఘం యొక్క వృద్ధికరమైన మహిమవంతమైన విధానం కోసం మీరు నియమించబడి చేయుటకు సంసిద్ధులై ఉండులాగున దేవుడు నిర్ణయించి ఉన్నారు. He will use you. ఆయన మిమ్మల్ని For his own వినియోగించుకుంటారు. glory. దేవునికి మహిమ కలుగును గాక. Use you ఆయన మహిమ for కోసం, the growth of his church. ఆయన మహిమ కొరకును, ఆయన సంఘం యొక్క వృద్ధి కొరకును దేవుడు మిమ్మును వినియోగించుకుంటారు. The men and the women that were used of God. దేవుని చేత వినియోగించబడ్డ దైవజనులు, దైవజనురాండ్రు, What do we know about them? వారి గురించి మనకి ఏమి తెలుసు? Or men and women that heard the gospel of Christ. వారు క్రీస్తు యొక్క సువర్తమానమును కలిగి ఉన్న దైవజనులు, దైవజనురాండ్రు. They believed that gospel of Christ. వారు దేవుని సువార్త యందు విశ్వాసముంచి They ఉన్నారు. surrendered their lives to the gospel, to the Lord. వారు తమ జీవితాన్ని దేవుని సువర్తమానానికి లోబరిచిన వారిగా ఉన్నారు. The men who were saved. వారు రక్షించబడి ఉన్న వ్యక్తులుగా ఉన్నారు. Because whosoever shall call on the name of the Lord shall be saved. ఎందుకనగా ప్రభు నామాన్ని పిలిచే ప్రతి ఒక్కరు కూడా రక్షించబడుదురు. Men who were sanctified, women who were sanctified, set apart and made holy by the cleansing of the blood of the Lamb. యేసుక్రీస్తు ప్రభువుల వారి రక్తముగా, గొర్రెపిల్ల రక్తము ద్వారా పరిశుద్ధపరచబడ్డవారు, ప్రత్యేకించబడ్డవారు, దైవజనులు, దైవజనురాండ్రు అలాగున పరిచర్యను జరిగించి ఉన్నారు. These were people that desired everything God has for them. ఇట్టి ప్రజలు దేవుడు వారి నిమిత్తమై కలిగి ఉన్న ప్రతి దానిని కూడా ఆశించిన వానిగా, కోరుకున్న వారిగా ఉన్నారు. And they went forth and they were spirit empowered. అట్టి కార్యాల కోసం వారు ముందుకు వెళ్తున్నప్పుడు వారిని దేవుని ఆత్మశక్తి శక్తివంతులనుగా చేసి ఉన్నది. They were the people that God himself, after giving them the grace of God, made them zealous to fulfill his will. అట్టి వారి కోసమై దేవుడే స్వయముగా తన యొక్క ఆత్మను అనుగ్రహించి తమ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశాన్ని నెరవేర్చడానికి రోషము గల వారిగా వారిని సంసిద్ధం చేసి ఉన్నాడు. These are people like David, who had been told, who was told by God to come. And then the Lord said, I found David a man after God's own heart. ఇట్టి ప్రజలైన వారిలో దావీదు వంటి వారు ఉన్నారు. వారు దేవుని చేత పిలువబడి దేవుని వెంబడించారు. అట్టి వారిని చూచి దేవుడు ఏమన్నాడంటే, నా హృదయానుసారుడు అని పిలిచాడు. There are people like Moses that surrendered everything, refused to be called the son of Pharaoh's daughter, and he chose to suffer with the children of Israel. అటాగున పిలువబడిన వారిలో మోషే వంటి వారు ఉన్నారు. వారు ఫరో యొక్క కుమార్తెకు సంబంధించిన కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడలేదు గాని దేవుని ప్రజలైన వారితో శ్రమపడడానికి ఇష్టపడిన వ్యక్తులుగా వారిని మనం చూస్తూ ఉన్నాం. People like Elijah that was referred to truly as a man of God. ఏలియా వంటి వారు ఉన్నారు. నిజముగా దైవజనులు అన్నట్టుగా వారు పిలువబడ్డారు, గుర్తించబడ్డారు. Like Elisha, recognized as a real man of God. ఎలీషా వంటి వారు నిజమైన దైవజనులు అన్నట్టుగా గుర్తింపు పొందిన వారిగా ఉన్నారు. Like Daniel, who lived a faithful life, a righteous life, a pure life, and he was preferred above the princes and presidents of his own time. దానియేలు వంటి వారు ప్రతిష్టాత్మకమైన, ప్రశస్తమైన, పవిత్ర జీవితాన్ని జీవించి ఆ దేశములో ఉన్న అధికారులు, ప్రధానులందరికంటే ఉన్నతమైన స్థాయిలో వారు ఉంచబడి ఉన్నారు. The New Testament says there was a man called John that was sent from God. క్రొత్త నిబంధన గ్రంథములో స్నానికుడైన యోహాను గురించి వ్రాయబడిన మాట దేవుని యొద్ద నుంచి పంపబడి ఉన్న వ్యక్తి అనే మాట. All these men became vessels of honor in the hand of the Lord because they surrendered and yielded unto the Lord. ఇట్టి దైవజనులైన వారందరూ కూడా దేవుని చేతిలో ఘనత వహించబడి ఉన్న పాత్రలుగా పనిచేశారు. ఎందుకనగా వారు దేవుని చిత్తానికి తమను తాము లోబరుచుకున్నారు, లేక స్వాధీనం చేసుకున్నారు. In their generation, వారి తరములో వారు అలాగున చేశారు. they served God. వారు దేవునిని వెతికి ఉన్నవారు. They forgot self. వారు స్వీయ విధానాలు They were మర్చిపోయిన వారు. totally, completely surrendered and yielded unto the Lord. వారు సంపూర్ణంగా, సమగ్రంగా దేవునికి తాము లోబరుచుకుని దేవునికి స్వాధీనం చేసేసుకున్నారు. They served their generation. We are now in our generation and we want to serve the Lord.
like they served the Lord by his grace. వారు వారి తరమునకు ఎలాగున సేవ చేసి ఉన్నారు, అదే దేవుని కృప ద్వారా మనము మన తరమునకు సేవ చేయబద్ధులమై ఉన్నాం. ఎంతమంది దేవునికి స్తోత్రం చెల్లిస్తారు? They had some qualities of life. అవును, వారి జీవితాల్లో కొన్ని ప్రత్యేకమైన నాణ్యత లక్షణాలు కనబడతాయి. And we want to examine those qualities of life. ఈ రోజున అట్టి జీవిత నాణ్యత లక్షణాలని పరిశీలన చేద్దాం. God has not changed. దేవుడు మార్పు చెందలేదు. What they did, if we do, we'll have the same grace and the same favor and usefulness in the kingdom of God. వారు ఏమైతే ఉపదేశం చేశారో దానిని మనం అనుసరించినట్లయితే దైవరాజ్యం నిమిత్తమై మనం కూడా అట్టి ప్రయోజనకరమైన వారిగా, లబ్ధిని చేకూర్చే వారిగా ఉండగలుగుతాం. These men and women of God ఇట్టి దైవజనురాండ్రు, దైవజనులు in our Bible, మన యొక్క పరిశుద్ధ Old గ్రంథంలో, Testament and New Testament, పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో ఉన్నారు. what do we find in them? వారిలో మనము గమనించి చూస్తే ఏమి కనుగొనగలం? That the grace of God produced in them. దేవుని కృప వారిలో ఏ ఉత్పాదకతను కలిగించి ఉన్నది? What are we expecting today? ఈ రోజున వారి యొద్ద మనము ఏమి That the ఎదురు same చూస్తున్నాం? grace of God will produce in our lives. అదే దేవుని కృప అట్టి కార్యాలను మనలో కూడా ఉత్పత్తి చేయగలదు. There are many qualities we can talk about, మనం మాట్లాడుకునే నాణ్యత లక్షణాలు అనేకం ఉన్నాయి. but I'm going to look at just 7 things. అయితే కేవలం 7 సంగతులు మాత్రమే నేను చూపించాలని The కోరుతున్నాను. thing expected of us. అవి మన యొద్ద దేవుడు ఎదురు చూస్తున్న కార్యాలు. And if it was possible for them, it's possible for us as well. అవి వారి జీవితంలో సాధ్యపరచబడినట్లయితే ఇట్టి కార్యాలు సాధ్యపరచబడడం మన జీవితంలో కూడా సాధ్యమే. The men of God, the women of God that God used in the past. గతములో దేవుడు వినియోగించుకొని ఉన్న దైవజనులు, దైవజనురాండ్రు. Number 1, there were men and women of secret prayer. మొట్టమొదటిగా అట్టి దైవజనులు, దైవజనురాండ్రు మర్మమై ఉన్న ప్రార్థనను చేయు వ్యక్తులుగా ఉండి ఉన్నారు. Men and women of secret prayer. మర్మమై ఉన్న ప్రార్థన చేయు దైవజనులు, దైవజనురాండ్రు. Why do we pray? ఏంటి ఆ ప్రార్థన? Because we want to get to the place we couldn't get to by ourselves except by the power of the Lord. ప్రభు యొక్క శక్తిని ఆధారం చేసుకొని గనక మనం ఉండకపోయినట్లయితే ఇక మరి ఏ ఇతర ఆధారం మీద కూడా మనము నిలిచి ఉండలేం. Why do we pray? మరి ఏం ప్రార్థించాలి? Because we've seen where we could be, what we could do, and in our strength, in our power, we cannot get there. And so we appeal to the God of heaven, who is able to make us, remake us, fashion us, refashion us, so we can do in his power what we cannot do in our own strength. ఆ యొక్క ప్రార్థన ఏమనగా దేవుడు మనల్ని ఎంత ఉన్నతమైన స్థానములో, గురి, లక్ష్యముతో, ఉద్దేశముతో ఉంచగోరుతున్నాడో అట్టి స్థానానికి మనము చేరుకోవాలంటే మన యొక్క సొంత శక్తి, సామర్థ్యము సరిపోవు గనుక అట్టి గొప్ప దేవుడైన వానికి మనము అభ్యర్థన చేసుకోవాలి, మనము విన్నవించుకోవాలి, మనము ప్రార్థన చేసుకోవాలి. అది మన జీవితంలో అట్టి దేవుని ఉద్దేశ లక్ష్య సాధన కోసమై మనలను ప్రేరేపించేదిగా ఉంటుంది. అది ఏ దైవజనుల యొక్క మర్మమైన ప్రార్థన. Secret prayer, personal prayer, private prayer. మర్మమై ఉన్న ప్రార్థన, బహిరంగ ప్రార్థన, వ్యక్తిగతమైన ప్రార్థన. We can have public prayer. మనం బహిరంగ ప్రార్థన కలిగి ఉండొచ్చు. When the public, everybody is praying, but for the man that will be used, for the woman that will be used for the glory of God and for church growth, we go beyond the public prayer. There's the personal dedication to private praying. దేవుని యొక్క మహిమ నిమిత్తమై అలాగుననే సంఘం యొక్క వృద్ధి కొరకై దేవుడు వినియోగించుకోగోరుతున్న వ్యక్తి దైవజనుడు గాని, దైవజనురాండ్రు గాని బహిరంగ సమావేశాల్లో ప్రార్థన చేయడం మాత్రమే కాక అట్టి దైవ సంకల్పాల నెరవేర్పు కోసమై వ్యక్తిగత ప్రార్థనను కలిగి ఉన్నవారు కావాలి. In Acts of the Apostles chapter 6 verse 4, అపోస్తలుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనంలో it says, but we will give ourselves continually to prayer and to the ministry of the word. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని వారు చెప్పి ఉన్నారు.
we will give ourselves. మమ్మును మేము అందుకోసం We సమర్పించుకుంటాం. will dedicate ourselves. మమ్మును మేము అందు నిమిత్తమై ప్రతిష్ఠించుకుంటాం. We will give ourselves, surrender ourselves to prayer. And we're going to do that continually. మమ్మును మేము నిరంతరాయముగా ప్రార్థన చేయి నిమిత్తమై ప్రత్యేకపరచుకుని ప్రతిష్ఠించుకుని కొనసాగుదుము. All the great men of God, the great women of God that he used in the past, he used them because they knew in their strength they couldn't accomplish, they couldn't achieve, but if they will appeal to God and pray secretly, continually, God will make them what they ought to be. గత దినములలో దేవుడు సమర్థవంతంగా ప్రతిఫలాపేక్షతో వినియోగించుకున్న దైవజనులందరూ కూడా ఒక సత్యమును ఎరిగి ఉన్నారు. దైవజనులు గాని దైవజనులు గాని దేవుడు నిర్దేశించిన ఉద్దేశాలను చేరుకొని సాఫల్యత పొందడానికి మన సొంత శక్తి సామర్థ్యాలు సరిపోవు గనుక వ్యక్తిగతమైన ప్రార్థన, మర్మమైన ప్రార్థన మనకు అవసరమనే సత్యాన్ని వారు గ్రహించి కొనసాగారు. We will is a personal decision. ఇది మన యొక్క వ్యక్తిగతమైన నిర్ణయం. We will is personal determination. ఇది మన వ్యక్తిగతమైన కృతనిశ్చయంగా ఉంటుంది. We will is personal dedication. ఇది మన వ్యక్తిగతమైన ప్రతిష్టగా ఉంటుంది. And he said, we'll do that continually. వీరు ఇక్కడ ఏం చెప్తున్నారంటే మేము దీనిని నియమించుకొని నిరంతరాయముగా చేయుదుము. Not just one day of prayer. ఏదో ఒక్క రోజు ప్రార్థన కాదండి. It becomes a habit. అది ఒక అలవాటుగా అలవర్చుకున్నారు. You have to rise up sometimes early in the morning. ఉదయకాలమునే పెందల కడనే నిద్ర మేల్కోవాలి. Like Jesus rose early in the morning so that he could have praying communion with the Heavenly Father. యేసు ఉదయకాలమునే వేకువనే లేచి పరమందున్న తండ్రితో ఆయన సంభాషణ ప్రార్థన సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉన్నాడు. It's not just knowing about prayer, కేవలం ప్రార్థన గురించి తెలుసుకోవడం కాదు, having a message on prayer, లేకపోతే ప్రార్థన గురించి ప్రసంగించడం కాదు, telling the stories of Judge Mola and people that by prayer did wonders in the kingdom. దైవరాజ్యంలో ప్రార్థన ద్వారా అద్భుత కార్యములు జరిగించిన వారి కథనాలు చెప్పుకోవడం మాత్రం కాదు. After hearing that, now you make a decision, determination, dedication. I will give myself continually to prayer and to the ministry of the word. ఇట్టి సంగతులను మనం ఆలకించిన తరువాత ప్రార్థన కొరకై మనలను మనం ప్రత్యేకపరచుకుందుము, ప్రార్థన కొరకై ప్రతిష్ఠించుకుందుము, ప్రార్థన కొరకై దైవ చిత్తాన్ని జరిగించుట కొరకై దృఢమైన కృతనిశ్చయాన్ని ఏర్పరచుకొని కొనసాగుదుము. Look at number 2. రెండవ అంశాన్ని మనం చూద్దామా. These are men of searching purity. ఇట్టి వ్యక్తులు అందరూ కూడా పవిత్రత కోసమై వెతికిన వారిగా ఉన్నారు. You see the people that God used mightily దేవుడు బలముగా వినియోగించుకున్న వ్యక్తుల జీవితాలను మీరు for గమనించండి. his glory వారు తన మహిమ కోసం, and for church growth. సంఘం యొక్క వృద్ధి కోసం వాడబడ్డవారు. There were people that had purity of heart. అట్టి వారందరూ కూడా తమ హృదయములో పవిత్రతను కలిగిన వారై ఉన్నారు. And this is searching purity. వారి జీవితాలలో పవిత్రత కోసం వారు వెతికిన వారిగా ఉన్నారు. One, they searched themselves. మొదటిగా వారు తమలో తమను Now, వెతుక్కున్నారు. when you're searching for something, ఈ రోజున మీరు ఏదైనా వెతుకుతున్నారు అనుకోండి, and you take a little candle and you search and search, the light of the little candle may not reveal what you're searching for. మీరు ఏదైనా వస్తువును పోగొట్టుకున్నప్పుడు దాన్ని కనుగొనడం కోసం తిన్న దీపాన్ని వెలిగించి ఆ చీకటిలో దాన్ని వెతుకుతూ ఉన్నప్పుడు ఆ కొద్దిపాటి కాంతి వలన దానిని మీరు కనుగొనలేకపోవచ్చును. You say the little candle is not helping me, I cannot see what I'm looking for. You take a torch. ఈ చిన్న దీపం ద్వారా క్రొవ్వొత్తి ద్వారా నాకు కనబడలేదు కాబట్టి దాన్ని కనుగొనడం కోసం టార్చ్ లైట్ And you వినియోగిస్తారు. search and you search, and the torch light is not strong enough to discover what you are looking for. ఆ యొక్క టార్చ్ లైట్ వినియోగించినా సరే వెతుకుతూ ఉన్న వస్తువు మీకు కనబడలేదు అనుకోండి. Then you turn on the electric light bright and sharp. Oh, I can see it now. అప్పుడు ఏం చేస్తారు? కరెంట్ లైట్లు బాగా పదునుగా ఉన్న వాటిని వెలిగించి అప్పుడు చూడగలిగితే నేను పోగొట్టుకున్న వస్తువు నాకు దొరికింది అనుకుంటారు. With your own little candle of intelligence, of understanding, you do not have the purity that helps you to be a man, a woman
of God's glory and for church growth. మీరు కలిగి ఉన్న కొద్దిపాటి జ్ఞానము, కొద్దిపాటి అవగాహన సామర్థ్యము ఆ చిన్న దీపము లాంటివి. ఇవి దేవుని కార్యములను మీలో మీరు వెదగడానికి సరిపోజాలవు. When you allow the searching light of the Holy Spirit అప్పుడు ఏం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుణ్ణి సర్చ్ లైట్ లాగా వినియోగించుకోవాలి. to shine the revelation to your spirit, to your heart, మీ ఆధ్యాత్మిక హృదయాలకు దైవ వాక్య ప్రత్యక్షతను to అనుగ్రహించులాగున your mind, to your intention. మీ యొక్క మనసుల కోసమై, ఉద్దేశముల You allow కోసమై the bright shining light of the Holy Spirit to shine to all your action, private and public. Then you say, Lord, I didn't see this before. I didn't know this before. Now that searching by the Holy Spirit drives you to Calvary. And now he gives you the kind of purity that is called searching purity. పరిశుద్ధాత్మ దేవుడు అనే ప్రకాశవంతమైన వెలుతురు ఉదయించినప్పుడు పోగొట్టుకున్న దాన్ని మనం కనుగొనగలుగుతాం. ఆ ప్రకాశవంతమైన వెలుగు ఏం చేస్తోందంటే మనల్ని కలువరి సిలువ యొద్దకు నడిపిస్తోంది. తద్వారా ప్రభువా, నేను దేన్నైతే కోల్పోయానో, దేన్నైతే కలిగి ఉండలేకపోయానో, ఇప్పుడు దానిని కలిగి ఉండగలము అనే దృఢ నిశ్చయాన్ని మనం చేసుకోగలుగుతాం. There have been such men and women that had such purity. Let me just show you one of them. 1 Thessalonians chapter 2. And here we're looking at verse 10. అటువంటి గొప్ప దైవజనురాండ్రు పవిత్రత కోసమై వెదుకులాట చేసిన వారు ఉన్నారు. ఒకరిద్దరిని మనం చూద్దాం. మొదటి దశలోనికే పత్రిక 2వ అధ్యాయము 10వ వచనములో మనం గమనించగలుగుతాం. He said, ye are witnesses, and God also, how holily and justly and unblameably we have behaved ourselves among you that believe. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను, నీతిగాను, అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు అంటున్నాడు. That's a man that was chosen of God చూడండి, వారు అక్కడ దేవుని ఎదుట సాక్షులు అని for చెప్తున్నారు. his glory and for church growth. ఆయన మహిమ కొరకును మాత్రమే కాకుండా సంఘము యొక్క వృద్ధి కొరకును. He had a heart, a mind, a life of searching purity. అనగా వారి మనసులో, వారి దేహములో, వారి ఆలోచనలో పవిత్రత కొరకై వారు వెదకుచున్న వారిగా ఉన్నారు. And he appealed to the people in Thessalonica. దశలోనికే సంఘములో ఉన్న ప్రజలకు ఆయన అభ్యర్థన చేస్తున్నాడు. He said, you are witnesses. ఇదిగో మీ యొక్క బలహీనతలు. When he said, ye are witnesses, మీరు he was బలహీనులైనట్లయితే, talking to the people that were near and close to him. ఎవరైతే ఆయనకి చనువుగా చేరువుగా ఉన్నారో అట్టి వారితో మాట్లాడుతున్నాడు. Timothy, Titus, you're very close to me, and I go about, you go with me. Your witnesses out holily and justly, godly, righteously, unblameably we behaved ourselves among you. తనకు అత్యంత చనువుగా లేక చెరువుగా ఉన్న తిమోతితో అలాగే తీతుతో మాట్లాడుతున్నాడు. నేను ఎంత భక్తిగా, ఎంత నీతిగా, ఎంత అనింద్యంగా ప్రవర్తించానో చూడండి అని చెప్తున్నాడు. There were men and women in the church in Thessalonica. దెస్సలోనికే సంఘములో ఉన్న దైవజనురాండ్రు. He said, you women can testify to the purity of Paul the apostle. You men, you can testify to the purity of Paul, because ye men and women, very close and very intimate, you are witnesses how holily and justly and unblameably we behaved ourselves among you. దెస్సలోనికే సంఘములో ఉన్న విశ్వాస జన సందోహముతో ఆయన మాట్లాడుతూ తనకు చెరువుగా చనువుగా ఉన్న వారి ఎదుట మేము మీ ఎదుట ఎంత భక్తిగాను, ఎంత నీతిగాను, ఎంత అనింద్యముగా ఉన్నానో అట్టి వాటిని గురించి మీరు నా నిమిత్తమై వారికి సాక్ష్యం ఇవ్వగోరే వారిగా ఉన్నారు అని చెప్తున్నాడు. That's why God poured abundant grace into the life of that man. అందుచేతనే దేవుడు ఆ దైవజనుడి జీవితంలో అత్యధికమైన కృపను కృమ్మరించి ఉన్నాడు. In the secret, in the public, pure. మర్మమైన పరిస్థితుల్లోనూ బహిరంగ స్థితిగతుల్లోనూ పవిత్రత. In his mind, in his desire, pure. అతని యొక్క మనస్సులోను ఆశలలోను పవిత్రత. How can a man, a woman have such searching purity? ఎవరనగా ఆ దైవజనురాండ్రు పవిత్రత కోసం వెదుకులాటను కలిగి ఉన్నవారు. He got it from Christ. If I go to Christ,
is no respecter of persons, I will have the same kind of experience. And you will have the same kind of experience. అట్టి పవిత్రతను వారు క్రీస్తు చెంత నుండి స్వీకరించగలిగిన వారుగా ఉన్నారు. క్రీస్తు చెంతకు ఎవరు వెళ్ళినా సరే ఆయన పక్షపాతి కాడు గనుక మీకును నాకును మనకును అట్టి పవిత్రతను ఆయన అనుగ్రహించగలవాడై ఉన్నాడు. అందరము కలిసి దేవునికి స్తోత్రములు చెల్లించుదాం. Number 3. మూడవ అంశము, They were men of supernatural power. అలాగుననే అండి ఇట్టి వ్యక్తులు ప్రకృతికి అతీతమైన శక్తిని కలిగిన వారిగా ఉన్నారు. Supernatural power. ప్రకృతికి అతీతమైన శక్తి. There is natural power, there is supernatural power. ప్రకృతి సంబంధమైన శక్తి ఉన్నది, ప్రకృతికి అతీతమైన మహిమాన్వితమైన శక్తి ఉన్నది. There is human power, there is heavenly power. మానవీయత శక్తి ఉన్నది, దైవరాజ్య సంబంధమైన శక్తి ఉన్నది. Natural power cannot say to the man, silver and gold have I none, but what I have I give unto you. In the name of Jesus Christ of Nazareth, rise up and walk. ప్రకృతి సంబంధమైన శక్తి కేవలం వెండి బంగారములు మాత్రమే ఇవ్వగలదు కానీ ప్రకృతికి అతీతమైన శక్తి మేమేమి కలిగి ఉన్నామో దానిని మీకు ఇచ్చుచున్నామని కుంటివాడిని మాత్రం పైకి లేపేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. The supernatural power. ప్రకృతికి అతీతమైన శక్తి. In Jerusalem, as Peter was walking the streets, they laid sick people and the people that were possessed of devils, so that a shadow can fall on them. Everyone has shadow when you are walking in the street, but it takes supernatural power in a man that a shadow as is passing by will raise them up, and they were being healed, and they were used of God for God's glory and for church growth. Men of supernatural power. దైవజనుడైన పేతురు భక్తుడు యెరూషలేము పురవీధులలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ మనిషి ప్రయాణం చేసినా వారి నీడ వీధుల్లో పడుతుంది. కానీ అభిషక్తుడైన దైవజనుడు ఆయన నడుస్తూ ఉండగా ఆయన నీడ పడుతూ ఉంటే ఆ నీడలో స్వస్థపరచబడు నిమిత్తం, దయ్యముల నుంచి విడుదల పొందు నిమిత్తం అనేకమైన వ్యక్తులను వారు ఉంచి ఉండగా అతని నీడ పడి ఉన్న ప్రతి వ్యక్తి కూడా దైవశక్తిని స్వీకరించగలిగారు. ఎందుకనగా అట్టి దైవజనుడైన వ్యక్తులు ప్రకృతికి అతీతమైన దేవుని శక్తిని కలిగి ఉన్న వారిగా ఉన్నారు. In Micah chapter 3 verse 8. మీకా గ్రంథంలో 3వ అధ్యాయములో 8వ వచనంలో Here is the testimony of Micah. ఇక్కడ మీకా ఒక సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. He says, but truly I am full of the power of the Spirit of the Lord. నేను దేవుని యొక్క శక్తి ద్వారా సంపూర్ణమైన వాడిని అయితినా. I am full. నేను దేవుని శక్తి ద్వారా సంపూర్ణమైన వ్యక్తిని అయ్యాను. That little word, I like the word am. He could have said I was. The good old days I was full of the power of the Spirit of God, but no more. He has become a leaking Samson. ఇక్కడ మనం గమనించినప్పుడు నేను దైవశక్తి చేత సంపూర్ణమయ్యాను అనే భావన ఆయన వినియోగిస్తున్నప్పుడు ఏదో కారిపోయే కొద్ది మొత్తములో ఉన్న శక్తిని కాదు గాని సమగ్రమైన దైవశక్తి చేత సంపూర్ణముగా నేను నింపబడి ఉన్నాను అనే భావాన్ని తెలియజేస్తున్నాడు. Look at Samson. ఇక్కడ మీరు గమనించండి. He was in the past full of the power of the Spirit. సంసోను అనబడ్డ వ్యక్తి గతములో దైవశక్తి చేత సంపూర్ణము గావించబడ్డ వ్యక్తిగానే ఉన్నాడు. But the man did not preserve his mouth, his tongue, his speech for his calling. కానీ అట్టి వ్యక్తి తన నోటిని, తన మాటలను, తన ఆకాంక్షలను తన స్వాధీనములో లేక అదుపులో ఉంచుకోలేకపోయాడు. The man did not realize as we surrender our heart to the Lord, we also surrender our mouth unto the Lord. మీరు గమనించాలి, దేవుని సేవకులంగా మనము మన హృదయాలను మాత్రమే దేవునికి స్వాధీనం చేయడం కాదు, మన నోటి మాట తీరు విధానాన్ని కూడా దేవునికి లోబరచాలి. And the man spoke and spoke and spoke, and with every word
he was speaking to that man, the power of God was leaking out. దైవజనుడైన వ్యక్తి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇతర వ్యక్తుల మాటలను స్వీకరిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క దైవికమైన శక్తి ఈ వ్యక్తి ద్వారా ప్రవాహంగా కారుతున్నట్లుగా అవతల యొద్దకు వెళ్తోంది. And now the challenge came. ఇప్పుడు సవాల్ వస్తోంది. Samson, the Philistines are upon you. ఇదిగో సంసోను ఫిలిష్తీయులని మీద పడుతున్నారు. If you have a bucket of water and there's a little hole there and it's leaking silently and quietly, in no time at all everything will leak out. మీ చేతిలో గనక ఒక బకెట్ ఉంది, బకెట్ నిండా నీళ్లున్నాయి అనుకోండి, కానీ అడుగున ఉన్న చిన్ని రంధ్రంలో మీకు తెలియకుండా శబ్దం లేకుండా నీళ్లు కారిపోతూ ఉంటే కొద్ది సేపట్లోనే ఆ బకెట్ ఖాళీ అయిపోతుంది కదా. And Samson came out and said, I'll shake myself as at all the times, and he shook himself. The power is not in the shaking, the power is in the spirit. All the power was gone. సంసోను ఆ మాట వినగానే ఫిలిష్తీయుల మీదకు జూలు విదుల్చుకున్న వాడిలాగా లేచి భయపడదాం అనుకున్నాడు, గాని తనలో ఉంచబడి ఉన్న ప్రకృతికి అతీతమైన దైవశక్తి ఇక అతనిలో మిగిలి ఉంచబడలేదు. For Micah, it wasn't I was full of power. మీకాలో మనం గమనించినప్పుడు దేవుని శక్తి చేత సంపూర్ణము చేయబడి ఉన్నాను. Other people are hoping without prayer. ప్రజలు ప్రార్థన లేకుండా ఇట్టి వాటి కోసం ఎలా Other నిరీక్షణ కలిగి people are ఉంటారు? thinking without prayer. ప్రార్థన లేకుండా ఇట్టివి సాధ్యమని ఎలా ఆలోచన చేస్తారు? One day I will be full of power. ఒక రోజున నేను దేవుని శక్తి చేత సంపూర్ణంగా గావించబడతాను. The past power does not work today. గత కాలపు శక్తి నేటి దినమున పని The చేయదు. future power does not solve the problem of today. అలాగే భవిష్యత్తులో పొందబోయే శక్తి నేటి సమస్యకు పరిష్కారము The చేయజాలదు. power that works is the present possession of that power. ఒక వ్యక్తి శక్తిని కలిగి ఉండాలంటే తక్షణము ప్రభావితము చేయగల శక్తిని ఆ వ్యక్తి కలిగి But ఉండాలి. truly I am full of the power of the Spirit of the Lord, and he said, and of judgment and of might, so that I will declare unto Jacob his transgression and to Israel his sin. నిజముగా ఇజ్రాయేలు వారికి తమ పాపమును తెలియజెప్పుటకు, యాకోబు స్వాస్థ్య జనాంగానికి తమ యొక్క అతిక్రమాలు అపరాధాలు తెలియజెప్పుటకు నేను దేవుని యొక్క సంపూర్ణమైన శక్తి చేత నింపబడి ఉన్నాను అన్నట్టి రీతిలో ప్రవక్త అయిన మీకా తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. If you seek the Lord, he'll give you this kind of power, supernatural power. మీరు గనక ప్రభు యొద్ద వెతికినట్లయితే ఇట్టి ప్రకృతికి అతీతమైన శక్తిని దేవుడు మీకు అనుగ్రహిస్తారు. They that wait upon the Lord shall renew their strength. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. They will mount up with wings as eagles. వారు పక్షి రాజుల వలె చేతులు చాపి పర్వతముల పైకెక్కుదురు. They will walk, they will not be weary, they will run, they will not faint. వారు నడిచిపోదురు గాని సొమ్మసిల్లరు, వారు పరిగెత్తుదురు గాని అలసిపోరు. And Jesus said, tarry and wait in the city of Jerusalem యేసుక్రీస్తు ప్రభువుల వారు యెరూషలేము నగరములో వేచి ఉండండి అని చెప్పారు. until ye be endued with power from on high. పై నుండి శక్తి వచ్చి మిమ్మల్ని శక్తివంతులుగా చేసే వరకును. For ye shall receive power after that the Holy Ghost is come upon you, and ye shall be witnesses unto me both in Jerusalem, Judea, Samaria, and to the uttermost part of the earth. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. అప్పుడు మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు నాకు సాక్ష్యం ఇచ్చు శక్తిని కలిగి ఉంటారు. Number 4, నాలుగవ అంశం, they are men of strong persuasion. ఇట్టి దైవజనులైన వ్యక్తులందరూ కూడా బలమైన వెంటాడే శక్తిని పోరాట Strong కలిగి ఉంటారు. persuasion. బలమైన వెంటాడే శక్తి. It's not your strength in the human body. ఇది కేవలం మానవ భౌతిక దేహములో ఉన్న బలం కాదు. A man of strong persuasion has a strong backbone. He can stand. ఒక వ్యక్తి గనక తన వెన్నెముక బలంగా ఉంచుకున్నట్లయితే అతడు బలంగా నిలబడగలుగుతాడు. A man of strong persuasion is not swayed by the winds that blow. బలముగా వెంటాడే శక్తి ఉన్న వ్యక్తి ఇటు అటు విసిరి కొడుతున్న గాలుల వలన ఏ మాత్రమును కూడా విచలనము చెందడు. A man of strong persuasion, what he was last year is what he is today.
బలముగా వెంటాడ శక్తి ఉన్న వ్యక్తి గత సంవత్సరమున ఏ రీతిగా ఎలాగున ఉండగలిగాడో ఈ సంవత్సరం ఈనాటికి అలాగునే ఉండగలడు. Many things happen in life. జీవితంలో ఎన్నో సంభవించవచ్చు. A lot of water goes and passes under the bridge. ఎన్నో జల ప్రవాహములు వారధి కింద బ్రిడ్జి కింద ప్రవాహం Storms arise and mighty trees are broken and blown down. బలమైన తుఫాన్లు వస్తే పెద్ద పెద్ద వటవృక్షాలు కూడా కూలిపోతాయి. Friends disappoint. కొన్ని సందర్భాల్లో స్నేహితులు నిరుత్సాహపరుస్తారు. Enemies rage and fight. కొన్ని సందర్భాల్లో శత్రువులు వేగవంతంగా పైకి లెగుస్తారు. A man of strong persuasion remains firm as the rock of Gibraltar. కానీ బలముగా స్థిరముగా ఉండదగిన వ్యక్తి జిబ్రాల్టర్ రాక్ వలె ఎల్లప్పుడూ కూడా ఎన్ని గాలులు తుఫానులైనా స్థిరముగా బలముగా నిలిచి ఉండగలుగుతాడు. God will use you. మరి ఆయన అలాంటి వారిని ఎలా వాడుకుంటాడు? But you must not be swaying with the wind. దాని అర్థం ఏంటంటే గాలులకు ఇటు అటు ఊగిపోకుండా ఉండే వ్యక్తిగా ఉండాలి. God will use you. దేవుడు నిన్ను But వినియోగించుకుంటాడు. you must not be a delicate man. You're offended at little things. You're excited about little things. No, you'll be following the things, events that happen in life. But if God is going to use you, you'll be a man, you'll be a woman of strong persuasion. దేవుడు గనక మిమ్మల్ని బలీయముగా విలువైన వ్యక్తిగా వినియోగించుకోవాలని కోరుకున్నట్లయితే సున్నితమైన మనసును కలిగి ఉండి అధికమైన సున్నితత్వం లేక అధికమైన భావోద్వేగాన్ని కలిగి ఉండి ఇటు అటు చంచలంగా ఉండే వ్యక్తిగా కాకుండా బలమైన పోరాట పటిమను కలిగి ఉన్న వ్యక్తిగా ఉండాలి. Acts chapter 20 verse 24. అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 24వ వచనం. Acts 20 verse 24. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 24వ Here is వచనం. Paul the apostle. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఇలా A అంటున్నాడు. man with strong persuasion. చాలా బలమైన పోరాట పటిమ గల వ్యక్తి And ఈయన. many things were happening. అనేకమైన కార్యాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. Then he said, but none of these things move me. ఆయన అతను ఏమంటున్నాడంటే ఇట్టి కార్యాలు ఏవి కూడా నన్ను కదలింపజాలవు. I am persuaded that Jesus is the only Savior and none of these things move me. యేసు మాత్రమే ఏకైక రక్షకుడని పోరాట పటిమతో నేను ఆయన వెంబడిస్తున్నాను కనుక ఇట్టి కార్యాలు ఏవి నన్ను కదలింపజాలవు. I am persuaded that the only way to God, the only way to heaven is Jesus, the Son of God, the Savior of the world. None of these things move me. దైవరాజ్యానికి దేవుని చెంతకు వెళ్ళవలసిన మార్గం ఏకైకమైన మార్గం యేసుక్రీస్తు మాత్రమే అని ప్రకటించడానికి పోరాట పటిమగల వ్యక్తిగా నేను ఉన్నాను గనుక ఇట్టి ఆటంకాలు అవరాధాలు ఏవి కూడా నన్ను కదల్చజాలవు అని తెలియజేస్తున్నాడు. I am persuaded of my calling. నా యొక్క పిలుపును నేను వెంటాడుతూ ఉన్నాను. I am persuaded of my ministry. నా యొక్క సేవా పరిచర్యను వెంటాడుతూ ఉన్నాను. And this one thing I do. ఈ యొక్క పనిని నేను జరిగించుచూ ఉన్నాను. I will not be swayed here following after the mirage of life. I'll not be swayed over there following either after rich men or rich people. Strong persuasion, none of these things move me. నా జీవితములో నా జీవిత ప్రయాణములో సేవా పరిచర్యలో ఎండమావుల వంటి వ్యక్తులు నా కంటబడినను సరే నేను వారిని ఏమాత్రము కూడా వెంబడించక కేవలము ఏ పిలుపు చేత నేను పట్టబడి ఉన్నానో అట్టి పిలుపును చేరుకోవడం కోసం పరిగెట్టుచూ ఉన్నాను అని అంటూ ఉన్నాడు. God smiles in heaven when he finds such a man and such a woman. ఇక్కడ మీరందరూ ఖచ్చితంగా దేవునికి స్తోత్రం చెప్పాలండి. ఇట్టి వ్యక్తులను దేవుడు భూమి మీద కనుగొన్నప్పుడు పరలోకమందు ఆశీనుడైన దేవుడు ఎంతగానో నవ్వుతూ సంతోషిస్తూ ఉంటాడు. How did this man Paul become such a person? పౌలు అనబడిన ఈ వ్యక్తి అటువంటి వ్యక్తిత్వము గలవానిగా ఎలా అయ్యాడు అండి? He stood very close to the Savior, and the life, the conviction of the Savior Jesus Christ passed into him. రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారికి అత్యంత ఉన్నతమైన సాన్నిహిత్యములో చేరువుగా అతడు జీవించుచూ ఉన్నాడు గనుక ఇట్టి వ్యక్తిత్వ ప్రభావమును కలిగిన వ్యక్తిగా ఆయన ఉండగలిగాడు. Look at number 5. ఇప్పుడు 5వ అంశాన్ని మనం They చూద్దామా? are men of scriptural preaching.
ఇట్టి వ్యక్తులందరూ కూడా లేఖనానుసారమైన ఉపదేశములు చేయువారిగా ఉంటారు. Scriptural preaching. లేఖనానుసారమైన ఉపదేశం. There is difference between societal preaching, social preaching and scriptural preaching. సామాజిక సమకాలిక ఉపదేశాలు వేరు, లేఖనానుసారమైన ఉపదేశములు వేరు. Any human being can come and tell us story. ఎట్టి మానవుడైనా రావచ్చు, నిలబడొచ్చు, బోలెడన్ని కథలు చెప్పొచ్చు. Stories of their life. వారి జీవిత కథనాలు వారు చెప్పుకోవచ్చు. Stories of where they have gone. లేకపోతే వారు ఎక్కడికి వెళ్ళొచ్చారో ఆ కథలు Stories of the exploits they have done. లేకపోతే వారు చేసిన గొప్ప శూర కార్యాల గురించి చెప్పవచ్చు. But కానీ a scriptural preaching లేఖనానుసారమైన ఉపదేశం that gives glory to God, ఇది దేవునికి మహిమను ఆపాదిస్తోంది, not glory to man. మనిషినికి కూడా మహిమను తీసుకొస్తుంది. Scriptural preaching, లేఖనానుసారమైన బోధ, because it's the revelation from God that convicts us and then converts us and makes us real members of the body of Christ. ఎందుకనగా లేఖనానుసారమైన బోధ మాత్రమే మనలో ఒప్పింపును తీసుకొస్తుంది, మనకు ప్రత్యక్షతను కలిగిస్తుంది. అట్టి బోధ మాత్రమే క్రీస్తు దేహమనబడిన సంఘములో మనల్ని సభ్యులుగా చేయగలుగుతోంది. All the stories that men tell are just human. మనుషులు చెప్పే కథలన్నీ కూడా మనుషుల్ని బాగు చేయలేవండి. And as the human is much lower than the heavenly, so those stories are much lower than the scripture. ఎందుకనగా మానవుడు పరస్థాయి అంత ఉన్నతమైన కథలు బోల్డ్ చెప్పినా అవి లేఖనాలతో పోల్చుకున్నప్పుడు అట్టి కథనాలన్నీ కూడా అల్పమైనవే. Stories can bring excitement for the moment. ఈ యొక్క కథనాలన్నీ కూడా ఆ క్షణానికి ఉత్సాహాన్ని తీసుకొస్తాయి. Stories will lift up the man, not Christ the Savior. ఈ యొక్క కథనాలు ఏం చేస్తాయంటే మనిషిని పైకి లేపుతాయి గాని రక్షకుడైన క్రీస్తునవి పైకి When లేవనెత్తలేవు. somebody talks about story, what I've done, they say what a great man he is. ఇక్కడ ఒక వ్యక్తి గనక కథలు పుంకాలుగా చెప్పుకుంటూ ఉంటే అబ్బో ఈ వ్యక్తి ఎంత గొప్పోడో అన్నట్లుగా అనిపించేటట్లు చేస్తుంది. When we read the scripture, కానీ లేఖనాల అధ్యయనం when we చేసినప్పుడు, preach the scripture, లేఖనములను బోధించినప్పుడు they say what a great God he is. అప్పుడు వినేవారు ఏమనుకుంటారో తెలుసా? ఈ లేఖనములలో ఉన్న దేవుడు ఎంత గొప్పవాడో అనుకుంటారు. దేవునికి The స్తోత్రం కలుగును గాక. storyteller points people to himself. ఈ యొక్క లేఖనాలు కాకుండా కథలు చెప్పేవారు తమ కోసం మాట్లాడుకుంటూ The ఉన్నారు. scriptural preacher reveals who God is, what the grace of God is, and what God can do in our lives. లేఖనానుసారమైన బోధకుడు దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఏమి చేయగలడో, దేవుడు మన జీవితాల ఎట్టి కార్యాలకు అవినాభావ బాంధవ్యాన్ని కలిగి ఉంటాడో దేవునిని లేఖనముల ద్వారా ప్రతిఫలింప చేయగలుగుతాడు. Acts chapter 20. అపోస్తలుల కార్యముల గ్రంథం We're 20వ looking అధ్యాయములో at verse 26. 20వ అధ్యాయములో 26వ వచనాన్ని చూస్తే It says, wherefore I take you to record this day that I am pure from the blood of all men. కనుక నిన్ను సమస్త మానవాళి యొక్క నాశనమునకు సంబంధించిన విషయమై దోషిని కాకుండా నిమిత్తం సాక్ష్యం పెడుతున్నాను. Then in verse 27, 27వ వచనంలో it says, for I have not shunned to declare unto you all the counsel of God. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమియు దాచుకొనలేదు అంటున్నాడు దేవుని సేవకుడు. Paul the apostle said, I declared unto you all the counsel of God. అపోస్తలుడైన పౌలు ఏమని సెలవిస్తున్నాడంటే దేవుని దైవ సంకల్పం అంతయు నేను మీకు తెలియచేశాను. Storytellers talk much about themselves. They don't have enough time to talk about Christ the Savior. కథలు చెప్పేవారు తమ గురించి తాము చెప్పుకోగలుగుతారు గాని రక్తమోడ్చిన క్రీస్తు గురించి ఏ మాత్రము మాట్లాడలేరు. He says, I've declared to you, I've spoken to you all of the counsel of God. ఇక్కడ దైవజనుడు ఏమంటున్నాడంటే దైవ సంకల్పమంతయు నేను మీకు బోధించాను. Look at verse 28 now. ఇప్పుడు 28వ In verse వచనాన్ని చూడండి. 28 it says, take heed therefore unto yourselves. కనుక మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్త తీసుకోండి. Paul was saying, I was preaching and I am preaching just the scripture.
take care to yourself, take heed therefore unto yourselves. కనుక నేను లేఖనములను మాత్రమే లేఖనానుసారముగా మాత్రమే బోధ చేయిచు ఉన్నాను గనుక మిమ్మును గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. And to all the flock over the which the Holy Ghost has made you overseers. మిమ్మును గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే పరిశుద్ధాత్మ సంఘమును కాయుటకు మీకు అప్పగించిన మంద విషయములో జాగ్రత్తగా ఉండండి. He said, feed the church of God. దేవుని సంఘమును పోషణ ఇచ్చి పోషించండి అని చెప్తున్నాడు. Your story does not feed me. మీ కథలు నాకు సరితూగవు. God made the might of man, the spirit of man, the soul of man. God made that spirit, and he has given the proper food and nutrient for that spirit. దేవుడు మానవునిలో తన ఆత్మను ఉంచి ఉన్నాడు. తన ఆత్మను మానవునిలో పోషించడానికి తన ఆహారం మాత్రమే తగినదిగా ఆ మనుషునికి అందించబడాలి. Feed the church of God, కనుక దేవుని సంఘానికి పోషణ ఇవ్వండి. which he has purchased with his own blood. దేవుడు తన స్వరక్తం ఇచ్చి ఆ యొక్క సంఘాన్ని సంపాదించుకొని ఉన్నాడు. Look at the next verse in verse 29. ఇప్పుడు 29వ వచనాన్ని కూడా చూడండి. In verse 29, for I know this, that after my departing shall grievous woes rise or enter in. And it says, among you, not sparing the flock. 29వ వచనంలో అంటున్న మాట, నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించుననియు నాకు తెలియను, వారు మందను And the next verse says, they'll be drawing disciples after themselves. అంటే దాని అర్థం శిష్యత్వంలోకి వచ్చిన వారు కూడా వెనుకంజ వేసి వెడలిపోతారు అని భావం. While you're telling stories, ఏమండి మీరు గనక కథలు చెప్తుంటే, we have enough story here in the scripture. లేఖనములలో ఉన్నట్టి కథలు కాకుండా కథలు చెప్తుంటే, The story of the virgin birth of Christ, great story. వాస్తవానికి కథే చెప్పాలనుకుంటే కన్య మరియ గర్భాన యేసు జన్మించింది గొప్ప కథ కాదా? The story of the perfect life of Christ, great story. యేసు క్రీస్తు ప్రభుల వారి లోపరహితమైన సంపూర్ణ జీవితం గొప్ప కథ కాదా? The story of Calvary, the story of the cross, great story. కలువరి శిలువ యాగం అనేది గొప్ప కథ కాదా? The story of the resurrection of Christ, యేసు క్రీస్తు ప్రభుల వారి పునరుద్ధానం గొప్ప కథ the కాదా? story of the grace of Christ, క్రీస్తు యొక్క కృప గొప్ప కథ కదా? the story of the obedience and offering of Christ, మనల్ని మనం దేవునికి విధేయులుగా సమర్పించుకోవడం గొప్ప కథ కాదా? the story of the sacrifice, salvation, substitution of Christ. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్షణ ప్రణాళిక, తనను తాను త్యాగం చేసుకోవడం, తనను తాను దేవునికి లోబర్చుకోవడం గొప్ప కథలు కావా? The story of the perfection of Christ, క్రీస్తు యొక్క పరిపూర్ణత గొప్ప కథ కాదా? the story of the emancipation of Christ, యేసుక్రీస్తు ప్రభుల వారు మానవుడయ్యుండి దైవత్వాన్ని కనబరచడం గొప్ప కథ కాదా? the story of the love of God revealed in Christ. దేవుని ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచబడ్డం గొప్ప కథ కాదంటారా? Tell his story. ఆయన You draw కథనాన్ని people చెప్పండి. to Christ and not to yourself. ఆయన కథనాన్ని ప్రజలకు చెప్పడం ద్వారా ప్రజలను మీ చెంతకు కాదు దేవుని Now- చెంతకు నడిపించండి. Church growth is not number. గమనించండి, సంఘం యొక్క వృద్ధి సంఖ్యల మీద ఆధారపడదు. A lot of people go to this and to that, and they say our pastor is the greatest man on earth because he has succeeded in winning them not to Christ, to himself. చాలా మంది ఏమనుకుంటారంటే పెద్ద సంఖ్య గల సంఘాలకు వెళ్ళి మా పాస్టర్ గారు చాలా గొప్ప సాఫల్యత సాధించాడు అనుకుంటారు. అసలు విషయం ఏంటంటే ఆ వ్యక్తి ప్రజలను దేవుని చెంతకు కాక తన చెంతకు సమకూర్చుకొని ఉన్నాడు గనుక. And the people who are attached to him, they go to other churches. Your preacher is not preaching well. Come to where we are, and they invite them not to Christ. They're inviting them to the man, because and when you come, he tells the same story every time, and the people that are hearing for the first time, what a great man. No, don't do that. Attract people to Christ. Attract them to the Savior by preaching the word in season and out of season.
పైగా అట్టి సంఘాలకు వెళ్తున్న వారు గాని, అట్టి సంఘాలకు పదోన్నతి కల్పించేవారు గాని, వారు చెప్పే మాటలు ఏంటంటే, మీ సంఘానికి ఎక్కువ మంది వస్తున్నారు, మా సంఘానికి ఎక్కువ మంది వస్తున్నారు, మీ సంఘం మంచిది గనక మా సంఘానికి వస్తున్నారు, మా కాపరే గొప్పవాడు గనక మీరు మా దగ్గరికి రండి అని సంఘాన్ని చీల్చి తమ చెంతకు తీసుకువెళ్తారు. అక్కడికి వెళ్ళిన గొర్రెల వంటి వీరేమో అదే కథలు విన్నప్పటికీ వీరి జీవితంలో మొదటిసారిగా విన్నారు గనక ఆహా ఏమి కథనం అనుకుంటారు. తద్ఫలితంగా వారు దేవుని యొక్క జీవవాక్యం వైపునకు కాకుండా మానవుని యొక్క మరులు గొలిపే ఉపదేశాల వైపు మళ్లించబడ్డ వారిగా మిగిలిపోతుంటారు. Number 6. ఆరవ అంశం, The men of the Savior's purpose. ఇట్టి దైవజనులైన వ్యక్తులందరూ కూడా రక్షకుని ఉద్దేశములను కలిగిన వారై Jesus ఉంటారు. had a purpose when he came. యేసు ఈ లోకమునకు వచ్చినప్పుడు ఒక ఉద్దేశముతో If వచ్చి we are ఉన్నాడు. going to be used for the glory of God, దేవుని యొక్క మహిమను ప్రతిఫలింప చేయడానికి it should be a man, a woman of single-minded purpose. ఒక వ్యక్తి దైవజనుడైనా దైవజనురాండ్రైనా సరే Of దేవుని the ఉద్దేశాలు నెరవేర్చాలనే of the ఏక purpose తాత్పర్యం of కలిగి ఉండాలి. Christ himself. అది క్రీస్తు యొక్క ఉద్దేశము అయి ఉండాలి. Acts chapter 26 verse 16. అపోస్తలుల కార్యముల గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనము. Here is Christ talking to Paul. ఇక్కడ క్రీస్తు పౌలుతో ఈ రీతిగా మాట్లాడుతున్నారు. And he says, but rise and stand upon your feet. ఇదిగో నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. For I have appeared unto thee for this purpose. ఎందుకనగా ఈ ఉద్దేశం యొక్క నెరవేర్పు కోసం నేను నిన్ను నియమించి ఉన్నాను. I have appeared unto you for this purpose. ఈ ఉద్దేశము కొరకే నేను నీకు కనబడి ఉన్నాను. That's the purpose of the Savior. రక్షకుని ఉద్దేశం ఒకటి ఉండి ఉన్నది. It's not my private agenda. ఇది నా వ్యక్తిగతమైన కార్యాచరణ ప్రణాళిక It's కాదు. not my personal dream. ఇది నా వ్యక్తిగతమైన కనిన కల కాదు. Others have done this, I must do it. ఇతరులు అలా చేశారు కదా నేను ఇలా చేద్దాం అనుకోవడం కాదు. That's a personal private agenda. కొంతమందికి వ్యక్తిగతమైన మర్మమై ఉన్న కార్యాచరణ ప్రణాళికలు ఉంటాయి. God is choosing so and so like this. What he can do, I can do. That is a proud agenda. దేవుడు ఫలానా వారిని ఫలానా రీతిగా వాడుకుంటున్నారు కదా నేను ఇలాగున వాడబడదాం అని అనుకుంటే నీ వ్యక్తిగతమైన కార్యాచరణ ప్రణాళిక నీ అతిశయానికి కారణమవుతోంది. Anybody can use the social media. సామాజిక మాధ్యమాలు ఎవరైనా వినియోగించవచ్చు. Anybody can spread message out there. Come and see, come and see. ఎవరైనా సరే మా యొద్దకు రండి మమ్మల్ని చూడండి అనే వర్తమానాన్ని ప్రచారం చేసుకోవచ్చు. God is raising somebody up for you here now. Come and see. ఇదిగో దేవుడు మీ నిమిత్తమై ఇక్కడ ఒక దైవజనుని లేవనెత్తుకొని ఉన్నాడు రండి Have చూడండి అని something ప్రచారం that చేయవచ్చు. nobody else has. Come and see. ఎవ్వరికి లేనివి మా దగ్గర ఉన్నాయి రండి చూడండి అని చెప్పుకోవచ్చు. Anybody can have private agenda. Anybody can have a kind of human self-esteem agenda. But when God calls a man, when God calls a woman, and he says, for this purpose, I have made you a minister and a witness of those things which you have seen and of the things in which I will still appear unto you. That is the Savior's purpose we ought to carry. ఏ ఇతర వ్యక్తి అయినా సరే తన వ్యక్తిగతమైన ఆశల్లో నుంచి ఆకాంక్షల్లో నుంచి ఉద్దేశాల్లో నుంచి వ్యక్తిగతమైన మర్మమైన కార్యాచరణ ప్రణాళికను కలిగి ఉండొచ్చు గాని దేవుని చేత ఎంపిక చేయబడ్డ వారి కోసం అయితే మాత్రం క్రీస్తు యొక్క వ్యక్తిగతమైన విచలనము చెందని ఏకైక తాత్పర్యము గల ఉద్దేశాన్ని మాత్రమే అట్టి వ్యక్తులు కలిగి ఉంటారు. Look at number 7 now. ఇప్పుడు 7వ అంశాన్ని మనం Number చూద్దామా? 7 is that we have men of spiritual perception. 7వ అంశం ఏమిటంటే అట్టి వ్యక్తులైన దైవజనురాండ్రు ఆధ్యాత్మికమైన దృక్పథాన్ని కలిగి ఉంటారు. Spiritual perception. ఆధ్యాత్మికమైన దృక్పథం. The people who perceive right, they know that religion is different from righteousness. ఇక్కడ సరైన వ్యక్తులుగా ఉండి ఉన్నారు. మతము వేరు దైవ నీతి వేరు అని గ్రహించగలుగుతారు. You meet a person or you get into an assembly and you know what they're searching for. If they want religion doesn't take us to heaven.
righteousness. Except your righteousness shall exceed the righteousness of the scribes and the Pharisees, ye shall in no wise enter into the kingdom of God. ఒక వ్యక్తిని గాని ఆ వ్యక్తి హాజరవుతున్న సభను లేక సమావేశాన్ని సంఘాన్ని గాని మనం సందర్శించినప్పుడు వారు దేవుని నీతి మీద ఆధారపడుతున్నారా స్వనీతి మీద ఆధారపడుతున్నారా మనకు అర్థమవుతుంది. ఎందుకనగా స్వనీతి కార్యములు కాకుండా దేవుని నీతి మీద మనం ఆధారపడాలి. ఆ నీతి ఎలాగున ఉండాలంటే శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మించిన నీతిగా అది ఉండవలసి ఉన్నది. In Acts chapter 17 verse 22. అపోస్తలుల కార్యముల గ్రంథంలో 17వ అధ్యాయములో 22వ వచనం. Then Paul stood in the midst of Mars Hill and said, what did he say to them? పౌలు బహుశన సమూహముల మధ్య నిలిచి ఈ రీతిగా ఏమని మాట్లాడుతున్నారో గమనించండి. He said, ye men of Athens, I perceive. ఎథెన్సు వారలారా, నేను ఈ సంగతిని వెంటాడుతూ మీ మధ్య ఉన్నాను. They were active and yet Paul said, I perceive. వారు ఎప్పుడు కూడా క్రొత్త సంగతి వినడానికి ఇష్టపడతారు. ఈయన మాత్రం పాత సంగతినే వెంటబడి a lot of traditional religion, but Paul said, I perceive. నేను నూతనమైన ప్రత్యక్షతల సంగతిని మీకు బయలుపరచగోరుతున్నానని పాత మత సంబంధమైన విధాన ఆలోచనతో ఉన్న వారికి తెలియజేస్తున్నాడు. They said, this is what I believe. And they could almost die for what they believe and kill another person for what they believe. But Paul, the apostle, perceived. ఇదిగో అక్కడ వ్యక్తులు ఏ రీతిగా ఉన్నారంటే వారు నమ్మిన దానికోసం వారు చచ్చిపోవడానికైనా వారు నమ్మిన దానికోసం మరొకరిని చంపడానికైనా సాహసోపేతంగా ఉన్న దినాల్లో పౌలు తాను కనుగొని ఉన్న ప్రత్యక్షతను వారికి అందించడానికి సాహసోపేతమైన పరిచర్య చేస్తూ ఉన్నాడు. He said, I perceive in all things that ye are too superstitious. మీరందరూ కూడా ప్రకృతి సంబంధులుగా భావ ఉద్వేగపరమైన ప్రకృతి కార్యాల మీద ఆసక్తి కలిగిన వారిగా ఉండి ఉన్నారు. Because he perceived that everything they were doing was superstition. That's why now he preached Christ unto them. ఎందుకనగా దేవతా భక్తి గల వారిగా మీ విషయాల్లో మీరు ఉన్నారు గాని నేనైతే నేను కనుగొని ఉన్న దైవ ఆధ్యాత్మిక సత్యాన్ని మీకు బోధిస్తూ ఉన్నాను అంటున్నాడు. We must have spiritual perception. కనుక మనం ఎల్లవేళలా కూడా ఆధ్యాత్మిక దృక్పథమును కలిగి ఉండాలి. Brothers and sisters, here today, this is what God is looking for and looking at. And once we come to God and we say, Lord, you did it in other people for your glory and for church growth, do it in me. It will make you a different man, a different woman, in Jesus name. సోదరులారా సోదరిలారా, ఈ రోజున ఇక్కడికి చేరి వచ్చిన వారులారా, ఈ సందేశాన్ని మనం ఆలకించిన తరువాత ప్రభువా మా గతములో ఉన్న వారి జీవితాల్లో ఆధ్యాత్మిక దృక్పథాన్ని వారికి కలిగి ఉన్నప్పుడు ఇట్టి కార్యములు మీరు చేసి ఉన్నారు కదా, ఈ రోజున మా జీవితాల్లో కూడా ఇట్టి కార్యములను మీరు జరిగించండి అనే ప్రార్థనా దృక్పథాన్ని లేక ఆధ్యాత్మిక దృక్పథాన్ని మనం కలిగి ఉండాలి. God will use you. దేవుడు మిమ్మల్ని వినియోగించుకుంటారు. Say, God will use me. మీరందరూ చేయి పైకి చాపండి ఒకసారి నాతో పాటు. నన్ను మన్నించి తెలుగులో చెప్పండి, దేవుడు నన్ను వాడుకుంటారు. ఇంగ్లీష్లో గాడ్ విల్ యూజ్ మీ. Since God can use anything, he can use you. దేవుడు దేనినైనా వాడుకోగలడు గనుక ఆయన మీ నిమిత్తం దేనినైనా వినియోగించుకుని మిమ్మల్ని వాడుకుంటాడు. God can use anyone, he will use you. దేవుడు ఎవరినైనా వినియోగించుకోగలడు గనుక ఆయన మిమ్మల్ని వినియోగించుకుంటాడు. Anything. ఏదైనాను సరే, anything. ఏదైనాను సరే. Used the rod of Moses. మోషే చేతిలో కర్రను వాడుకున్నాడు ఆయన. Anything. ఏదైనాను సరే. He used the jawbone of an ass in the hand of Samson. సంసోను చేతిలో గాడిద యొక్క దవడ ఎముకను వాడుకున్నాడు ఆయన. He used the little stone from the spring or sling of David. He will use you. దావీదు యొక్క వడిసెలలో వినియోగించబడడానికి ఏటిలో దొరికిన గులకరాయిని వాడుకున్నవాడు నిన్ను కూడా వాడుకోగలడు. He used the raven to feed Elijah. He will use you. ఏలియాకు ఆహారం పెట్టడానికి కాకిని వినియోగించుకున్న దేవుడు నిన్ను దేని కొరకైనను వినియోగించుకోగలడు. He used the cruse of salt in the hand of
Elisha to heal the deadening waters of Jericho, he will use you. ఆయన విషప్రాయంగా ఉన్న జలములను సంశుద్ధిగా చేయడానికి, వినియోగప్రాయంగా చేయడానికి ఉప్పును పాత్రను వాడుకున్న దేవుడు అదే రీతిగా నిన్ను కూడా వినియోగించుకోగలడు. He used the voice of a little maid for Naaman. He will use you. ఒక చిన్న పనమ్మాయి స్వరాన్ని వినియోగించుకున్న దేవుడు నయమాను కోసం వినియోగించుకుంటే నిన్ను కూడా And he వినియోగించుకోగలడు. used the little pieces of fish in the hand of that little boy to feed 5,000. He will use you. ఒక చిన్న బాబు చేతిలో ఆహారపు ముక్కలు కొన్ని ఉంటే వాటిని వాడుకునే 5,000 మందికి భోజనం పెట్టిన వాడు నిన్ను కూడా వాడుకోగలడు. Since God can use anything, he will use me. దేవుడు దేనినైనా సరే వాడుకోగలడు గనుక నన్ను కూడా వినియోగించుకుంటాడు. చెప్పండి. And since God can use anyone, దేవుడు ఎవరినైనా వాడుకోగలడు గనుక anyone like you, anyone like me, నీలాంటి వారిని, నాలాంటి వారిని, ఎవరినైనా దేవుడు వాడుకోగలడు. he used Miriam ఆయన మిరియామును to వాడుకున్నాడు. save and preserve the life of Moses. He will use you. మోషే జీవితాన్ని కాపాడి భద్రపరచడానికి మిరియామును వాడుకున్న దేవుడు నిన్ను వాడుకోగలడు. He used Deborah in the time of the judges. He will use you. న్యాయాధిపతుల కాలములో దెబోరాను వాడుకొని ఉన్న దేవుడు ఈ కాలములో నిన్ను కూడా వాడుకోగలడు. He used Anna to raise up a prophet unto the nation. He can use you. దేశములకు జనాంగములకు ప్రవక్తగా ఉంచబడ్డం కోసం సమూయేలును పెంచడానికి హన్నాను వాడుకున్న దేవుడు నిన్ను కూడా వాడుకోగలడు. He used Ruth coming from a Gentile nation. He will use you. అన్య దేశములో నుండి వెడలి వచ్చిన రూతును వినియోగించుకొని ఉన్న దేవుడు నిన్ను కూడా వినియోగించుకోగలడు. He used Esther to preserve a whole nation, the people of God. He will use you. యూదుల జనాంగమంతటి ప్రాణాలు కాపాడడం కోసం ఎస్తేరును వినియోగించుకున్న దేవుడు నిన్ను కూడా వాడుకోగలడు. He used Mary the Virgin. కన్య అయిన మరియను వాడుకున్నవాడు He will use you. మిమ్ములను కూడా He used వినియోగించుకుంటాడు. Mary and Martha. మరియ మార్తలను వినియోగించుకున్న దేవుడు This is your time. The Lord will use you. ఇదిగో ఈ వేళలో ప్రభు మిమ్మును కూడా వినియోగించుకుంటారు. He used men like Moses, tamarind Moses. నత్తివాని మాటలతో ఉన్న మోషేని వినియోగించుకున్న దేవుడు He used discouraged Elijah. నిరుత్సాహపరచబడ్డ ఏలియాని వినియోగించుకున్న He దేవుడు used Daniel in a foreign land. పరాయి దేశములో దానియేలును వినియోగించుకున్న దేవుడు He used young Samuel. చిన్నవాడైన సమూయేలును వాడుకున్నవాడు. He used restored Peter. పునరుద్ధరించబడ్డ పేతురుని He వాడుకున్నవాడు. used renewed Paul. నూతన పరచబడ్డ పౌలును He వాడుకున్నవాడు. used envisioned John. అలాగే స్నానికుడైన యోహాన్ని వినియోగించుకున్నవాడు. He will use you. మిమ్మును కూడా He వినియోగించుకోగలడు. will use me. నన్ను వినియోగించుకోగలడు. Where are you? He will use me. ఆయన నన్ను వినియోగించుకుంటాడు. Since God can use anything, use anyone, my time has come, your time has come, the Lord will use you. దేనినైనను ఎవరినైనను వినియోగించుకోగల దేవుడు సమయమాసన్నమైనది గనుక నిన్ను గాని నన్ను గాని వినియోగించుకోగలడు. చేతులు పైకి చాపి చప్పలు కొట్టి దానికి మహిమను చెల్లిద్దాం. We're going to rise up ఇప్పుడు మనమందరం కూడా లేచి and నిలబడదాం. present ourselves unto the Lord. మనల్ని మనం దేవుని కోసమై ప్రతిష్ఠ చేసుకుందాం. Stammering Moses, నత్తిబాడైన మోషే, discouraged Elijah, నిరుత్సాహానికి గురైన ఏలియా, little Jeremiah, I'm only a child, బాలుడుగా ఉండి ఉన్న ఇర్మియా, and the preacher had gone astray but was restored. అలాగే దేవునికి దూరం అయిపోయిన బోధకుడు తిరిగి మరలా పునరుద్ధరించబడి ఉన్నాడు. You are the man, you are the woman today. ఈ రోజున అట్టి పురుషునివి అట్టి స్త్రీవి నీవే Surrender కావాలి. everything to the Lord. సమస్తమును కూడా ప్రభువుకు స్వాధీనం చేయండి. Commit yourself to a life of secret prayer. మీ జీవితాన్ని రహస్య ప్రార్థన కోసం ప్రతిష్ఠించుకోండి. Give yourself to God for searching purity.
మిమ్మును మీరు దేవుని పవిత్రత కోసం సమర్పించుకోండి. And pray and consecrate and yield yourself for supernatural power. ప్రకృతికి అతీతమైన శక్తిని సంతరించుకోవడం కోసం మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని పరిశుద్ధపరచుకొని ప్రార్థించండి. Commit yourself to scriptural preaching. మిమ్మును మీరు లేఖనానుసారమైన ఉపదేశాల కోసం ప్రతిష్ఠించుకోండి. If you've been a storyteller, story, now come back to scripture and have scriptural preaching. మీ యొక్క ప్రసంగాల్లో మీ యొక్క సేవా పరిచర్యలో కథలు మాత్రమే చెప్తూ ఉంటే తిరిగి లేఖనముల వైపుకు రండి. Stay and stand on the scripture. లేఖనముల మీద నిలిచి స్థిరముగా ఉండండి. Have strong persuasion. దేవునిలో బలముగా వెంటాడే శక్తిని కలిగి ఉండండి. That nothing will move you or change you. ఏది కూడా మిమ్మును కదల్చజాలదు. And you have perception. ఆధ్యాత్మిక దృక్పథాన్ని కలిగి Sound ఉండండి. perception. ఆధ్యాత్మిక దృక్పథం. And you have the Savior's purpose. రక్షకుని ఉద్దేశాన్ని కలిగి ఉండండి. A new thing is about to start in your life. ఈ రోజున మీ జీవితంలో నూతన కార్యం The glory of the ఆరంభించబడుతుంది. Lord will shine upon your life. దేవుని మహిమ మీ జీవితాల మీద ప్రకాశిస్తుంది. God will single you out for the growth of His church. దేవుడు మిమ్మును తన సంఘం యొక్క వృద్ధి కొరకై పంపించనయ్యున్నారు. Let's raise our hands to the Lord as we pray together. చేతులు పైకి చాపి కలిసి Father, we know that you are God and you change not. తండ్రి, మీరు మార్పు చెందని దేవునిగా మేము మీకు ప్రార్థన You have చేస్తున్నాం. created and recreated every man here, every woman here for a divine purpose. సృష్టికర్త అయ్యున్న మీరు దైవికమైన ఉద్దేశాల కోసమై ఇక్కడ చేరి ఉన్న ప్రతి వ్యక్తిని తిరిగి మరలా We surrender ourselves to you one by one. ఒక్కొక్కరమే మరలా మా జీవితాలను నీకు సమర్పితం We చేసుకుంటున్నాం. will not keep anything in our life away from you. మా జీవితాల్లో ఏది కూడా మీకు దూరముగా ఉంచము ప్రభు. Take every man, take every woman, refashion, remake, remodel, so that we'll fit into your purpose and into your plan. ప్రతి పురుషుణ్ణి ప్రతి స్త్రీని తిరిగి మరలా రూపించి తిరిగి మరలా నూతనమైన రూప లావణ్యతనిచ్చి మీ ఉద్దేశాల్లో అమరిక కలిగి ఉండులాగున వారిని మీరు తీసుకోనండి. Fill everyone with your grace. ప్రతి ఒక్కరిని మీ కృప చేత నింపండి. Purify every heart. ప్రతి హృదయాన్ని పవిత్రపరచండి. Saturate us with supernatural power. ప్రాకృతిక అతీతమైన శక్తులతో మమ్మల్ని నిండారుగా నింపండి. Grant us a persuasion that will not change. ఎప్పటికీ మార్పు చెందని పోరాట పటిమను మాలో ఉంచండి. Grant us perception that we need to have so that we do your work the way it ought to be done. ఈ రోజున మీ యొక్క పని ఏ విధానములో జరగవలసి ఉన్నదో ఆ విధానములో మాత్రమే జరిగించుటకు మమ్మల్ని శక్తివంతులుగా చేయండి ప్రభువా. Let your spirit possess everyone. మీ ఆత్మ ప్రతి వారిని ఆవహించును గాక. For your glory and your glory alone. మీ యొక్క మహిమ మీ మహిమ కోసం మాత్రమే. Use everyone. ప్రతి ఒక్కరిని Well, వినియోగించుకోనండి. thank you because we know you have answered. ఎందుకనగా ప్రభువా ఈ ప్రార్థనకి మీరు జవాబిచ్చి ఉన్నారు గనుక. In Jesus' name we pray.